పరలోకపు తండ్రి, మా దేశాన్ని, దేశ ప్రజలను దయచేసి దృష్టి ఉంచి చూడండి ప్రభా. మా దేశ నాయకులను కూడా దయచేసి దృష్టి ఉంచి చూడండి. ప్రజలకు న్యాయమైన పరిపాలన అందించున్నట్లుగా ఉద్యోగస్తులను, అధికారులను, పరిపాలకులను, నాయకులను అందరినీ కూడా మీరు దర్శించండి. ప్రతి వారిలో మానవత దృష్టిని దయచేయండి. మనిషిని మనిషిగా గౌరవించి, మనిషిని మనిషిగా చూసేటటువంటి ఆ మంచి స్వభావాలు ప్రతి వారిలో పుట్టించమని ప్రార్థిస్తున్నాను. శత్రువు ప్రభ ఎంతో మందిని నా ప్రభ ప్రజల మీద ప్రేమ లేని వ్యక్తులను అధికారులుగా, నాయకులుగా చేసి ప్రజలకు చాలా నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు కలిగిస్తూ ఉన్నారు. మీరు దయగల దేవుడు తండ్రి, దయచేసి ఈ విషయంలో మీరు కనికరాన్ని చూపెట్టి ఒక గొప్ప అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాను. ఓ గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరే ప్రజలందరి పట్ల కృప చూపెట్టి నాయకులలో గొప్ప మార్పును కలిగించుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. నెహెమ్యా మందిరంలో జరిగేటటువంటి అనానుకూలమైన పరిస్థితులన్నిటినీ చక్కబరిచాడు. ఆ తరువాత యూదులందరూ కూడా ధాన్య, ద్రాక్షరస తైలములు 10వ భాగమును ఖజానాలోనికి తెచ్చారు. ప్రియులారా, 12వ వచనంలో ఆ రీతిగా రాయబడి ఉంది. ప్రభు పిల్లలైన మనం కూడా దేవుని మందిరములో ఒక ఖజానా ఉండాలి. ఆ మందిరపు నిధిలో మన సొమ్ము కూడా ఉండాలి. దేవుని కొరకు మనము చేయనుద్దేశించిన కార్యాల నిమిత్తమై మన కుటుంబము తరఫున మనము కూడా లేవీయులు, యాజకులు, గాయకులు, ద్వారపాలకులు వీళ్ళందరూ కూడా పోషించబడటానికి మన పితరులు ఏ రీతిగా ధాన్య, ద్రాక్ష రసములతో పాటు వారు ప్రతిదాన్ని దేవుని ఖజానాలోనికి తీసుకొని వచ్చారో అదే రీతిగా మనము కూడా వీరందరూ పోషించబడటానికి ఖజానాలో, దేవుని ఖజానాలో మన సొమ్ము ఉండాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. మీకు మందిరంలో ఆహారం ఉండునట్లు మీ 10వ భాగమును, మీ ప్రతిష్ఠిత అర్పణములను తీసుకొని వచ్చి దేవుని మందిరపు నిధిలో ఉంచండి అని చెప్పబడి ఉంది. మందిరములో ఆహారము అనేది 2 రకాలు. ఒకటి, ఈ శరీరము పోషించబడటానికి ఒక రకమైన ఆహారము, శరీర సంబంధమైన ఆహారము. రెండవది, మన ఆత్మ పోషించబడటానికి వాక్యము అనే ఆహారము. రెండవది, ప్రభు యొక్క శరీరమును, ప్రభు యొక్క రక్తమును మనము ఆహారంగా భుజిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 2 రకాల ఆహారాలు నాకు పని చేయునట్లుగా ప్రభు పిల్లలైన మనము మన 10వ భాగము ప్రతిష్ఠిత అర్పణములన్నీ కూడా దేవుని మందిరపు నిధిలోకి తీసుకొని రావాలి. పాత నిబంధన కాలంలో 10వ వంతు, క్రొత్త నిబంధన కాలంలో అపోస్తలుల దినములలో ప్రజలు వారి చరస్థిరాస్తులు అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టారు. అంతేకాదు, వారు అభివృద్ధి పొందిన కొలది దేవునికి ఇస్తూ వచ్చారు. ఒక నిర్ణయించబడిన సొమ్ము మాత్రమే కాకుండా అభివృద్ధి పొందిన కొలది వాళ్ళు దేవునికి సమర్పిస్తూ వచ్చారు. అందుకే ఆ దినమున సంఘము చాలా బలపరచబడ్డది.
సంఘము దేవుని పరిచర్య నిరాటంకంగా చేయటానికి ముందుకు నడిచాది. ఈ రోజున కూడా చాలా మంది బిడ్డలు ఎంతో ఉదారతతో దేవుని పరిచర్య కొరకు సహకరిస్తూ ఉన్నారు, సహాయం చేస్తూ ఉన్నారు. దైవ జనాంగమా, దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, మహా ఉన్నతుడైన దేవుని అద్భుతమైన కృపను బట్టి ఎంతో మంది దైవ సేవకులు దేవుడు తమకి ఇచ్చినటువంటి ఆ సొమ్ముని ధారాళంగా దేవుని కొరకు ఖర్చు పెట్టే బిడ్డలు ఉన్నారు. కొంతమంది ఆ సొమ్మును దాచుకొని వారేదో వారి స్వప్రయోజనాల కొరకు ఉపయోగించుకుంటూ ఉంటారు. అద్భుతములు చేసే దేవుని నామంలో మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. మనము దేవుని కొరకు మనకు దేవుడిచ్చిన సంపాదన దేవుని కొరకు ఉపయోగించడం ఆశీర్వాదకరం కదా, దీవెనకరం కదా. ఈ విషయాన్ని గమనించాలి. మహా ఉన్నతుడైన దేవుని కృపలో మనల్ని దేవుడు ఒక స్థితిలో ఉంచాడంటే దేవుణ్ణి మనం ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉంచటానికి నేర్చుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఈ రీతిగా అంటూ ఉంటాం, మేము ఎక్కడో ఉంటిమి, దేవుడు మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడు, దేవుడు మమ్మల్ని ఎంత అభివృద్ధిలోకి తెచ్చాడు అని మాట్లాడుతూ ఉంటాం. దేవుడు నిన్ను అభివృద్ధి చేసిన తరువాత ఆయన పరిచర్యను కూడా అభివృద్ధి చేయడం నీ ధర్మం కదా. మందిరంలో ఎక్కడెక్కడ ఏమేమి లోటుందో, ముఖ్యంగా సువార్త ప్రకటించే విషయంలో కానీ, మందిరంలో ఉపయోగించటానికి అవసరమైన వస్తువుల విషయము కానీ, మందిర నిర్మాణం విషయంలో కానీ, ఇలాంటివి ప్రతి దాంట్లో కూడా అభివృద్ధి కలగటానికి, నీ అభివృద్ధిలో నుండి ఆయనను అభివృద్ధి చేయటానికి నేర్చుకోవాలి. ఇది ప్రతి వారు గమనించవలసిన విషయం. నెహెమ్యా దినములలో ఆ కార్యము జరిగాది. ప్రియులారా, గమనించవలసిన విషయం ఈ స్థలంలో, తరువాత ఖజానాలోనికి తీసుకొని వస్తున్నప్పుడు నమ్మకము గల మనుషులని పేరు పొందిన షెలెమ్య అను యాజకుని, సాదోకు అను శాస్త్రిని, లేవీయులలో సెదాయాను ఖజానా మీద నేను కాపరులుగా నియమించి తిని, వారి చేతి కింద మత్తన్య కుమారుడైన జక్కూరునకు పుట్టిన హానాను నియమింపబడెను. మరియు తమ సహోదరులకు ఆహారము పంచిపెట్టు పని వారికి నియమింపబడెను. నా దేవా, ఈ విషయంలో నన్ను జ్ఞాపకం ఉంచుకొని నా దేవుని మందిరమునకును దాని ఆచారముల జరుగుబాటునకును నేను చేసిన ఉపకారములను మరవకుండుము అని ప్రార్థన చేశాడు. నెహెమ్యా ఈ రీతిగా ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు తనకిచ్చినటువంటి ఆ గొప్ప అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాడు. తాను అభివృద్ధి పొందే కొలది అభివృద్ధి చేసిన దేవుని కూడా అభివృద్ధి చేయటానికి, దేవుని మందిరాన్ని అభివృద్ధి చేయటానికి ఆయన పని పూనుకున్నాడు. ఈ ఉదయకాలము వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మనం చెప్తూ ఉంటాం కదా, ఎక్కడో కూలి చేసుకునేవాడిని, ఎక్కడో ఒక పాకలో పడుకునేవాడిని, కనీసం సైకిల్ కూడా లేదు నాకు. అయితే ఈరోజు ఎంతగా ప్రభు నన్ను హెచ్చించాడు అని చాలా సగౌరవంగా మాట్లాడుతూ ఉంటాం. నిన్ను అంతగా హెచ్చించినటువంటి దేవుణ్ణి కూడా నీవు అంతగా హెచ్చించాలి. నీకు దేవుడిచ్చిన వాటితో ఆ మహిమ గల దేవుణ్ణి హెచ్చించే ఆ గొప్ప అలవాటు, గొప్ప స్వభావము కలిగి ఉండాలి. అప్పుడే ప్రభుల వారు సంతోషిస్తారు. ప్రభుల వారి నామము మహిమపరచబడు రీతిగా
ఆయన నామాన్ని నువ్వు ఘనపరిచిన వ్యక్తిగా అవుదువు. ఆ రీతిగా ప్రభుని నీవు ఘనపరిస్తే, ప్రభు వాక్యంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తానన్నట్టు ప్రభు ఇంకా నిన్ను ఘనపరుస్తాడు. ఈ గొప్ప కార్యము ప్రతి వారి జీవితంలో జరగాలి. ఆ గొప్ప దేవుని మహిమ లోకమందంతటా ప్రచురపరచబడాలి. మీరున్న ప్రదేశంలో కూడా ఆయన నామము విస్తరించబడాలి. ఆ గొప్ప కృప మీకు దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ఆమేన్.